స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మీరు మిగతా వాళ్ళు క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రికార్డింగ్ బటన్ని టచ్ చేయకండి ప్లీజ్. ఓకే, రికార్డింగ్ టచ్ చేస్తే ఏమవుతుందంటే రికార్డింగ్ అనేది కట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, క్లాస్ అయిన వెంటనే రికార్డింగ్ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు చాట్ బాక్స్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అందరూ మ్యూట్లో ఉండాలి. క్లాస్ జరుగుతున్న టైంలో మ్యూట్లో ఉండండి. చూడండి, నేను మీకు కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, అవి ఓపెన్ చేయాలి. ఓకేనా? 1 minute మ్యూట్లో ఉండాలండి, ఎవరు నాయిస్ వస్తుంది. మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి తీసుకోండి. మినిమైజ్ ఎస్ఏపి స్కైప్ మినిమైజ్ ఇక్కడ మినిమైజ్ చేసేసి డెస్క్టాప్ పైన ఎస్ఏపి కూడా క్లోజ్ చేయండి, అవసరం లేదు, తర్వాత ఓపెన్ చేద్దాం. లాగౌట్ క్లోజ్ చేసేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేశారు కదా. సో ఫస్ట్ నేను మీకు ఒక ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయాలి. 1 minute. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, దాన్ని కాపీ చేయండి. కాపీ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, పేస్ట్ చేయండి. ఓకేనా? చూడండి, సో మనం ఏం నేర్చుకుంటున్నాము, మీరు ఎండ్ యూజర్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏంటంటే FICO కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఎండ్ యూజర్గా వెళ్తుంటారు. ఎందువల్లంటే ఈజీగా ఉంటుంది జాబ్ అనేది. అలాగే జాబ్ కొట్టడం మాత్రం కొంచెం కష్టపడాల్సిందే, మరీ హార్డ్ అని చెప్పను, బట్ కొంచెం కష్టపడాల్సిందే. నేను మీకు FI కన్సల్టెంట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్కి సంబంధించినవి కూడా చెప్తాను, బట్ బోత్ రెండు చెప్తాను. కానీ కన్సల్టెంట్ అనేది రఫ్గా చెప్తాను, ఎండ్ యూజర్ అనేది ఎక్కువగా కవర్ చేస్తాను అనమాట. బట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం రెండు నేర్చుకుంటున్నాం ఆల్మోస్ట్. కన్సల్టెంట్ అనేది బాగా డెప్త్గా వెళ్ళిపోవాలి, అంత డెప్త్గా వెళ్ళను, బట్ కాకపోతే కన్సల్టెంట్స్లో చెప్పాల్సినవి కూడా చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్కి సంబంధించిన ఎండ్ యూజర్ సంబంధించిన ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం ఏంటి, వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అసలు FICO అంటారు. FICO అంటే ఏంటి కంప్లీట్ గా? FI అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు R2R లో వెళ్ళారు, R2R లో రికార్డ్ టు రిపోర్ట్ అంటారు, అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. బట్ ఇదంతా దేనికి సంబంధించింది? FIకి సంబంధించింది. R2R ఇవన్నీ ఏంటి? FIలో ఎగ్జాంపుల్ FICO 1 మాడ్యూల్, ఆ మాడ్యూల్లో సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. FICO అనేది ఒక మాడ్యూల్, ఐఎమ్ సారీ, FICO అనేది ఒక మాడ్యూల్, ఆ మాడ్యూల్లో సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటి ఆ సబ్ మాడ్యూల్స్ ఏంటి? R2R, P2P, O2C, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ అనమాట. R2R అనేది ఒక సబ్ మాడ్యూల్, కింద టైప్ చేయండి. R2R అనేది ఏంటి? ఒక సబ్ మాడ్యూల్. FICO ఒక మాడ్యూల్, బట్ R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. R2R అంత ఈజీ ఎనఫ్, చాలు ఇంకేమొద్దు. R2R అనేది ఏంటి? ఒక సబ్ మాడ్యూల్. నెక్స్ట్ P2P, కింద P2P ప్రొక్యూర్ టు పే అంటారు, ఇది ఒక సబ్ మాడ్యూల్. తర్వాత O2C ఆర్డర్ టు క్యాష్, ఐఎమ్ సారీ, O2C ఆర్డర్ టు క్యాష్, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ అనమాట, మాడ్యూల్స్ లో సబ్ మాడ్యూల్స్. సో ఎనీవే FI అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించింది. ఎందువల్ల FI అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? FI అంతా కూడా కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా FICO అంటారు. FICO అంతా కూడా ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడానికి FI అనేది ఉపయోగపడుతుంది. మీరు ఏం నేర్చుకుంటున్నారు? FIకి సంబంధించిన కంప్లీట్ సబ్ మాడ్యూల్స్ అనేవి నేర్చుకుంటున్నారు అనమాట. ఇది FIకి సంబంధించింది. FI ఓకే. నెక్స్ట్ నేను 1 more ఇమేజ్ ఇస్తున్నా, చూడండి.
ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేయండి. చూడండి ఇక్కడ టాటా అనేది ఒక గ్రూప్ ఉందండి. టాటా అనేది ఒక గ్రూప్ అన్నమాట. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్ ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఈ కంపెనీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తుంటారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? మీ కంపెనీ కోడ్ ని చెక్ చేసుకోవాలి. టాటా అనేది ఒక గ్రూప్. టాటాలో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ గ్రూప్, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఐ మీన్ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటాలో టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ పార్ట్స్ ఇవన్నీ కూడా. సో కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ఏం చేస్తుంటారంటే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తుంటారు. క్లియర్ కదా? ఇంకోటి ఎండ్ యూజర్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి. ఎండ్ యూజర్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 minute. యాక్చువల్గా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్, మీకు ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన దాంట్లో మీరు ఉన్నారు, ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ అవి పోస్ట్ చేస్తుంటారు. ఎవరికి వర్క్ చేస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ ఇస్తాను, అది కూడా కాపీ పేస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. టోటల్ ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేయొచ్చు. కానీ మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఇదంతా ఎవరు చేస్తారు? క్లయింట్ అనమాట. అంటే క్లయింట్ కోసం వర్క్ చేస్తుంటారు మీరు. మీకు ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ఉంది, వాళ్ళు ఎస్ఏపి వాడుతున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ ఫైనాన్స్ కి సంబంధించినవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ గా ఉండే వాళ్ళు చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కన్సల్టెంట్ చేస్తారు. కన్సల్టెంట్ చేసిన కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది మీరు పోస్ట్ చేస్తుంటారు అనమాట. వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఇవన్నీ కూడా క్లయింట్స్. మీరు ఎవరికి వర్క్ చేస్తారంటే మీ క్లయింట్స్ కి వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీస్. సో వీళ్ళ క్లయింట్లు ఉంటారు. సో మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయడం, మీ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే మీ క్లయింట్ కి చేయడం జరుగుతుంది. క్లయింట్స్ అనమాట, క్లయింట్ కి వర్క్ చేస్తారు. మీరు చేసే వర్క్ అంతా ఎవరు చేస్తారు? మీ క్లయింట్ కి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? మీ క్లయింట్ కి చేస్తారు. నెక్స్ట్ మొత్తం కూడా మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఓకేనా? వెళ్ళండి ఒకసారి ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి డెస్క్టాప్ పైన ఉంది కదా, చూపించండి. ఇక్కడ చూసారు, డబుల్ క్లిక్ చేశారు. దీన్ని ఏమంటారు? లాగ్ ఆన్ ప్యాడ్ అంటారండి. దీన్ని ఏమంటారు? ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అయింది. అది కాదు, ఆ లాగ్ ఆన్ ప్యాడ్ చూపించండి. మీరు కన్నా ముందు ఉంది కదా, క్లోజ్ చేయండి. ఎక్కడ లాగ్ ఆన్ ప్యాడ్ మీ డెస్క్టాప్ పైన ఉంది కదా, చూపించండి. క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. అదిగో చూసారా, ఐకాన్ చూపించండి. ఐకాన్, ఎస్ఏపి ఐకాన్ ఎక్కడ ఉంది? అది దీన్ని ఏమంటారు? లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఎస్ఏపి అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. జియుఐ అంటారు దీన్ని. అలాగే దీన్ని లాగ్ ఆన్ ప్యాడ్ ని జియుఐ అని కూడా పిలుస్తారు. అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకేనా? డబుల్ క్లిక్ చేయండి. అక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. మీకు మెయిల్లో ఇచ్చుంటారు కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. గుర్తు లేకపోతే మెయిల్లో ఒకటి చెక్ చేసుకోండి.
పాస్వర్డ్ ఇవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి, యాక్చువల్గా మనం లాగ్ ఆన్ చేసిన తర్వాత ఆ రైట్ సైడ్ ఒక టీవీ సింబల్ కనిపిస్తుంది చూడండి, లాస్ట్ లో దానిపైన క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సెట్టింగ్స్ చూడండి, ఫాంట్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంది చూడండి, అది ఫాంట్ సెట్టింగ్స్ ఇక్కడ 8 ఉంది. సెలెక్ట్ లోకి వెళ్ళండి, సెలెక్ట్ లోకి వెళ్ళండి. మీరు ఫాంట్ సైజ్ అనేది ఒక 12 తీసుకోండి, 12 పెట్టుకోండి. ఓకే, కింద అప్లై చేయండి. ఓకే చేయండి. లాగౌట్ చేసి సిస్టమ్స్ లోకి వెళ్ళాలి. న్యూస్ స్క్రీన్ నుంచి కూడా తీసుకోవచ్చు, క్లిక్ చేయండి. చూసారా, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, లేకపోతే మీకు కనిపించదు. చాలా స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు తీసుకున్న తర్వాత మీరు ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫాంట్ సైజ్ ఏం చేయాలి, మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో మీరు చూశారు. ఓకే, అలాగే ఓ పని చేయండి, ఇక్కడ ఫస్ట్ లాగౌట్ చేయండి చెప్తాను. లాగౌట్ అలా చేయకూడదు, వెయిట్ క్లోజ్ చేసేయండి. నో సిస్టంలోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్ అని చూసారా, పైన ఇంకా అది కాదు. వెరీ గుడ్, బాగా చేస్తున్నారు శివరాజు గారు. లాస్ట్ లో లాగ్ ఆఫ్ ఉంది, ఇక్కడ లాగౌట్ చేయాలి. ఓకేనా? ఎస్. సో ఇలా లాగౌట్ చేయాలన్నమాట. లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు రైట్ సైడ్ మీకు FICO అని చూసారు, FICO. ఇక్కడ యాక్చువల్గా సర్వర్స్ ఉంటాయండి. మీరు జాబ్ లోకి వెళ్ళారనుకో, ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్, ఇట్లా సర్వర్స్ ఉంటాయి. మీరు కన్సల్టెంట్ కాబట్టి, మీరు ఎండ్ యూజర్స్ కాబట్టి మీకు ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ప్రొడక్షన్ సర్వర్ మీకు యాక్సెస్ ఏ సర్వర్ నుంచి ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ నుంచి ఉంటుందండి యాక్సెస్, గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ సర్వర్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది, కర్సర్ చూపించారు కదా, ఇక్కడ మీకు యాక్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. FICO డబుల్ క్లిక్ చేశారు కదా, లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. సో ప్రొడక్షన్ సర్వర్ అనేది ఉంటుంది ఫస్ట్ లో, FICO సెలెక్ట్ లో అక్కడ కనిపిస్తుంది అనమాట. అక్కడ కూడా డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే లాగ్ ఆన్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరిస్తారు మీకు ఇక్కడ, వెయిట్ ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఎవరిస్తారు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్, మీకు ఎవరిస్తారు, మీకు ఎవరైతే మీకు బేసెస్ టీమ్ వాళ్ళు ఉంటారు. బేసెస్ టీమ్ వాళ్ళు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఇస్తారు. యాక్చువల్గా మన సపోర్టింగ్ టీం వాళ్ళు మీకు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు, ఇన్స్టాల్ చేస్తున్నారు. అలాగే యూజర్ ఐడి అనేది ఎవరిస్తారు మీకు, యూజర్ ఐడి అనేది జాబ్ లోకి వెళ్ళిన తర్వాత బేసెస్ టీం వాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు ఏం చేస్తారు, మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి మీరు లాగ్ ఆన్ అవుతారు అనమాట. ఓకే, లాగ్ ఆన్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, పైన మెనూ ఉంది, మెనూ చూడండి, పైన మెనూ అని కనిపిస్తుంది. సో ఈ లైన్ ఇప్పుడు యాక్చువల్గా అలా కాదు, మెనూ కాదు, యాక్చువల్ ఈ టోటల్ ఈ పేజ్ ఏమంటారు, SAP EG యాక్సెస్ స్క్రీన్. చూడండి ఏముంది ఇక్కడ, SAP EG యాక్సెస్ స్క్రీన్. అలాగే దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు. సో మీరు చేయాల్సిన డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుండే జరుగుతాయి. అంటే ఈ స్క్రీన్ నుండే చేస్తారు మీరు. దీన్ని ఏమంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే SAP EG యాక్సెస్ స్క్రీన్ అంటారండి. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ SAP EG యాక్సెస్ స్క్రీన్ అంటారు. తర్వాత పైన మెనూ బార్, పైన చూడండి మెనూ, ఎడిట్, ఫేవరెట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఏమంటారు, మెనూ బార్ అంటారు. దాని కింద కర్సర్ ఒకటి బ్లింక్ అవుతుంది, దాన్ని ఏమంటారు, కమాండింగ్ ఫీల్డ్. అంటే మీరు టీ కోడ్స్ ఇస్తారు, మీరు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, GL డాక్యుమెంటా, వెండార్ డాక్యుమెంటా, కస్టమర్ డాక్యుమెంటా, ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, దీన్ని ఏమంటారు, కమాండింగ్ ఫీల్డ్ అంటారు. తర్వాత SAP EG యాక్సెస్ అని ఉంది, దీన్ని ఏమంటారు, టైటిల్ బార్. ఏమని పిలుస్తారు దాన్ని, టైటిల్ బార్ అంటారు. దాని క్రింద ఇంకొక లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ స్టార్ సింబల్స్, ఆ పెన్సిల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. దీన్ని అప్లికేషన్ టూల్ బార్ అంటారు, అప్లికేషన్ టూల్ బార్ అంటారు. తర్వాత కనిపించేదంతా కూడా SAP ఎండ్ యూజర్ స్క్రీన్, SAP ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే SAP EG యాక్సెస్ స్క్రీన్. మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు అంటే ఈ స్క్రీన్ నుండి మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు.
అలాగే కన్సల్టెంట్స్ కూడా ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు కూడా టెస్టింగ్ అప్పుడు వాళ్ళు కూడా యాక్టివిటీ అనేది చేయాలి కాబట్టి ఇస్తారనమాట. సో ఇదంతా కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకేనా? దాని క్రింద లాస్ట్ లో స్టేటస్ బార్ అంటారు. ఇంకా క్రింద చూడండి, క్రింద స్టేటస్ బార్ ఉంటుంది ఒకటి. స్టేటస్ బార్, అది అక్కడ స్టేటస్ బార్ అంటారు దాన్ని. స్టాండర్డ్ బార్, స్టేటస్ బార్ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది టోటల్ గా స్క్రీన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? క్లియర్ కదా? ఇలా SAP లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మీకు ఏంటంటే ఎండ్ యూజర్ స్క్రీన్ ఒకటి ఉంది. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. కన్సల్టెంట్ కూడా స్క్రీన్ ఉంటుంది, మీకు సంబంధం లేదు అది. మీరు కన్సల్టెంట్ గా వెళ్తే కనుక దాని గురించి తెలుసుకోవాలి. ఒకవేళ జస్ట్ చూద్దాం అనుకోండి, SPRO టైప్ చేయండి అక్కడ. SPRO అంటే ఏంటి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. తర్వాత IMG లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇదంతా కూడా కింద పాత్ అంటారు, నావిగేషన్ పాత్ అంటారు. ఇది ఎవరికి సంబంధించింది? కన్సల్టెంట్ కి సంబంధించింది, ఎండ్ యూజర్ కి సంబంధించింది కాదు. మీ జాబ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ యాక్సెస్ ఉండదు, ఓన్లీ డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ మీకు యాక్సెస్ ఉంది అంతవరకే. ఓకేనా? సో ఇది కన్సల్టెంట్, మీకు సంబంధం లేదు. /n ఇవ్వండి. /n. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. మీరు ఏ స్క్రీన్ లో వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. అలాగే డెవలప్మెంట్ లో SAP లో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. ఆ సర్వర్స్ ఏంటో కూడా చూద్దాం. మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఈ కాపీ పేస్ట్ చేయండి. SAP లో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్ కాపీ పేస్ట్ చేయండి, చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. మరి డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? కన్సల్టెంట్ చేస్తారు కాన్ఫిగరేషన్స్. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తారు? కన్సల్టెంట్స్ అనే వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో అక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏ సర్వర్ లో వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అనేవాడు ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా? ఎక్కడ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్ అనేవాడు వర్క్ చేయటం జరుగుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు కన్సల్టెంట్స్. అలాగే ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. అది ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉన్నాయి. కన్సల్టెంట్స్ ఎక్కడ వర్క్ చేస్తారంటే ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు. తర్వాత ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి SAP లోకి వెళ్ళండి. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. SPRO స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. కానీ మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ఇదే సర్వర్ లో వర్క్ చేస్తారు, అంటే ప్రొడక్షన్ సర్వర్ అన్నమాట. అలాగే SPRO స్క్రీన్ కూడా ఉంది. SPRO స్క్రీన్ అంటే మీకు సంబంధించింది కాదు. ఎవరుంటారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు? ఎవరు? SPRO స్క్రీన్ ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. ఓకేనా? క్లియర్ కదా? రైట్. తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ ఎండ్ యూజర్ స్క్రీన్ కి వెళ్ళండి. /n ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్ అంటాం. /n హోమ్ స్క్రీన్. ఇక్కడ కొన్ని టీ కోడ్స్ ఉన్నాయి, చూడండి. ఎగ్జాంపుల్, మాస్టర్ డేటాలోకి వెళ్ళండి. అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, అది కాదు, కింద అకౌంటింగ్ క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంట్ డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్ళండి. ఇక్కడ 50 ఇవన్నీ కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మీకు కనిపించకపోతే పైన సిస్టమ్స్ లో ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ మార్చుకోవాలి. అవసరం లేదు, కనిపిస్తుంది కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఇవన్నీ కూడా టీ కోడ్స్. సో ఈ టీ కోడ్స్ బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ కన్సల్టెంట్. ఎండ్ యూజర్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ కన్సల్టెంట్ అంటారు. ఎటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. పోస్టింగ్స్, ఎటువంటి పోస్టింగ్స్ చేస్తామో చూద్దాం.
ఇవి కాపీ పేస్ట్ చేయండి. పైకి వెళ్ళండి, చూడండి. సో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? పోస్టింగ్స్ చేస్తారు. పోస్టింగ్ అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, జనరల్ లెడ్జర్ క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటే వెండార్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండార్ కి సంబంధించిన క్లియర్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్ అనే పోస్ట్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, తర్వాత ఎసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా చేస్తారు. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. తర్వాత రిపోర్ట్స్, ఎటువంటి రిపోర్ట్స్ తయారు చేస్తారు? రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. జిఎల్ రిపోర్ట్స్, జనరల్ లెడ్జర్ కి సంబంధించిన రిపోర్ట్స్. వెండార్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, వెండార్ కి సంబంధించిన రిపోర్ట్స్. కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ కి సంబంధించిన రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఏ స్క్రీన్ లో చేస్తారు? దిస్ ఆల్ యాక్టివిటీస్ విల్ డూ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తారు అన్నమాట ఇవన్నీ కూడా. కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. మరి ఎండ్ యూజర్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం డిఫరెంట్ టీ కోడ్స్ వాడతాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. మీరు S4 HANA నేర్చుకున్నా, ఈసీసీలో నేర్చుకున్నా ఒకటేనండి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. కన్సల్టెంట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి, మీకు ఏమీ లేవు. మీరు S4 HANAలో కూడా వెళ్ళిపోవచ్చు. వాట్ ఈజ్ మీన్ బై టీ కోడ్? టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. ఓకేనా? 1 మినిట్ లైన్ లో ఉండండి. హలో, మనం ఏం చేస్తాము? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ వాడతాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ ఇన్ ఎస్ఏపి. షార్ట్ కట్ కీస్ అన్నమాట. మనం ఎక్సెల్ లో, ఎంఎస్ వర్డ్ లో వాటిలో షార్ట్ కట్ కీస్ ఉపయోగిస్తాం. ఇది కూడా అలాగే. టీ కోడ్లు ఏముంటాయి? షార్ట్ కట్ కీస్ ఉంటాయి అన్నమాట. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? నెక్స్ట్ 1 మినిట్. నెక్స్ట్ మీకు ఒక పని చేద్దాం. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. ఎస్ఐపిలో టీ కోడ్స్ అవన్నీ చెక్ చేద్దాం. చూడండి, యాక్చువల్గా టీ కోడ్స్ FB50 ఉంది. సో FB50 ఉంది. ఇవన్నీ కూడా మీరు పైన ఫేవరెట్స్ ఉందా? పైన చూపించండి ఫేవరెట్స్. అది కాదు. ఈ ఇక్కడ పైకి మూవ్ చేయండి, ఇక్కడ స్క్రీన్ మూవ్ చేయండి, కింద రైట్ సైడ్. అది కదా, అది ట్యాబ్ మూవ్ చేయండి, పైకి మూవ్ చేయండి. ఓకే, వెయిట్. ఓకే, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది. పైన ఫేవరెట్స్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్. ఓకే, అలా ఉంచండి చెప్తాను. మీకు వేరే సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైన్. ఇక్కడ మీకు ఫేవరెట్ అనే ఆప్షన్ కనిపించట్లేదా? /n ఇవ్వండి. /n SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ పని క్లిక్ చేయండి. ఫేవరెట్ ఉంది కదా, పని చేయండి. క్రింద మీకు అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్.
జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇక్కడ పైన ఫేవరెట్ ఉంది. సో ఎగ్జాంపుల్ ఫేవరెట్ అంటే మనకు ఏంటి మీనింగ్ ఏంటి? ఏమైతే రెగ్యులర్ గా కొన్ని టీ కోడ్స్ ఎండ్ యూజర్స్ ఉపయోగిస్తారో వాటిని ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ FB50 రెగ్యులర్ గా వాడతాం అనుకుందాం, అంటే మనం ఈ పాత్రలో రావడానికి టైం వేస్ట్ అనమాట. కాబట్టి ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి, ఫేవరెట్ లోకి జస్ట్ మూవ్ చేయండి, సెలెక్ట్ చేయండి. అలాగా సెలెక్ట్ చేసి అలా కూడా చేయొచ్చు. ఒక పని చేద్దాం, దాన్ని పట్టుకుని అట్లా పైకి మూవ్ చేసేయండి, ఫేవరెట్ లోకి వెళ్ళండి, ఇప్పుడు వేసేయండి. యాడ్ అయింది చూసారా? ఫేవరెట్ లో యాడ్ అయిపోయింది. F-02 జనరల్ పోస్టింగ్ ఫేవరెట్ లోకి యాడ్ చేయండి. ఇలా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ ఉన్నాయి, వీటిని ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టీ కోడ్ కావాలంటే ఆ టీ కోడ్ ని మనము ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టీ కోడ్ కావాలంటే ఆ టీ కోడ్ ని ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదా ఇంకోలా కూడా చేయొచ్చు. ఫేవరెట్ పైన డబుల్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేస్తారా? ఫేవరెట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఏమొచ్చింది ఇక్కడ? ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టీ కోడ్ ని డైరెక్ట్ ఇలా కాదు, డ్రాగ్ చేయడం కాదు, డైరెక్ట్ గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. FB70 ఇవ్వండి, 70 కంటిన్యూ చేయండి. యాడ్ అయిపోయిందా చూసారా? ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ గా వర్క్ చేసేవాళ్ళు ఫేవరెట్ గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి అలాగే ఇవ్వండి, ఇంకోటి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి. FB60 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా? ఫేవరెట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు పాత్ లో వెళ్ళాలంటే టైం వేస్ట్. ఏం చేస్తారు? అటువంటిప్పుడు ఈ విధంగా మనం ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ టాప్ లో ఎక్స్ట్రాస్ ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ డిస్ప్లే ఫేవరెట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? ఫేవరెట్స్ అంటే కిందకి వెళ్ళిపోయింది, మెయిన్ మెనూ అనేది పైకి వెళ్ళిపోయింది. గమనించారా? ఫేవరెట్ కింద నుంచి చూసారా? అది అంటే పైకి ఏది కావాలంటే అది యాడ్ చేస్తున్నారు, కిందకి ఏది కావాలంటే అది మూవ్ చేస్తున్నారు. అలా కాదు, మళ్ళీ ఫేవరెట్స్ అనేది పైకే వెళ్ళాలి, కింద కాదు, పైకే వెళ్ళాలి. వెళ్ళని చెప్తాను, తీసేసి కంటిన్యూ చేయండి. చూసారా? ఫేవరెట్ పైన యాడ్ అయిపోయిందా? ఇట్లా మనం సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? మళ్ళీ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా? మనకి మెనూ బట్టి మనకి టీ కోడ్స్ ఏం కనిపించట్లేదు, అన్ని కూడా ఏమున్నాయి? ఫేవరెట్ ఒకటే కనిపిస్తుంది. సో మనకి టీ కోడ్స్ కూడా కనిపించాలి. మళ్ళీ వెళ్ళండి, చెప్తాను. ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి, తీసేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. శివరాజు గారు ఇంతకుముందు వీడియో శివరాజు గారు చూసారు, వీడియోస్ చూసారు ఇంతకుముందు? మనకి బాగా ప్రాపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. చూశాను సార్, F5 వీడియోస్ అన్ని చేసేసారా? అయితే అంటే మీ కాదు సార్, మా వేరే ఇన్స్టిట్యూట్ లో చూసా. ఎక్కడ చూసారు? కూడా మీవి ఒక 10 వీడియోస్ చూశాను సార్, రీసెంట్ గా పెట్టారు కదా కొత్త బ్యాచ్. మరి అక్కడ నేర్చుకోలేదు, వేరే చోట నేర్చుకున్నారు కదా సార్? వేరే చోట ఎక్కడ చూసాను అంటున్నారు కదా, అక్కడ నేర్చుకోలేదా? లేదు, మామూలుగా యూట్యూబ్ లో చూశాను, తర్వాత మీరు చూశాను ఒక 10 వీడియోస్ దాకా. అంటే మా ప్రీవియస్ బ్యాచ్ మీరు ఫికో స్టార్ట్ చేశారు కదా సార్ ఫిబ్రవరిలో. అదే ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. అవి ఒక 10 వీడియోస్ వరకు మీరు పోస్ట్ చేశారు. అవి చూసి నేర్చుకున్నారా? అవును సార్. అదే మీకు అర్థం వచ్చి ఫాస్ట్ గా చేస్తుంటే మన వీడియోస్ చూసి నేర్చుకున్నారా అంటున్నాను. చూశాను సార్. అవి చూసి నేర్చుకున్నారు కదా? వెరీ గుడ్, రైట్. అందుకే మీరు ఫాస్ట్ గా చేస్తున్నారు, అర్థమైంది. సో ఇట్లా మనం టీ కోడ్స్ మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఇలా టీ కోడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని కూడా మార్చుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఫేవరెట్స్ డిలీట్ చేసుకోవాలనుకోండి, ఫేవరెట్ రైట్ సెలెక్ట్ చేసుకుని రైట్ టీ కోడ్ ఏదైనా అవసరం లేదు, మనం డిలీట్ చేసేసుకోవాలి. ఎగ్జాంపుల్ అలా కాదు. ఇది మొత్తం డిలీట్ చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ FB60 టీ కోడ్ అవసరం లేదు మనకి. ఫేవరెట్స్ లో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఫేవరెట్, డిలీట్ చేసేయండి. పోయిందా? అవసరం లేదు, మనం యూజ్ చేయం ఆ టీ కోడ్, అక్కడ అవసరం లేదు. అలా డిలీట్ చేసుకోవచ్చు. మీకు ఏమైతే అవసరం లేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా డిలీట్ చేసేయచ్చు. అలాగే రైట్ సైడ్ లోగో కనిపిస్తుంది. రైట్ సైడ్ SAP డెమో సిస్టమ్ అని ఉంది. ఈ లోగో మీకు అవసరం, మీకు జాబ్లోకి వెళ్తే కంపెనీ వాళ్ళ లోగో ఉంటుంది, అది అబాపర్ చేస్తారు. సో ఆ లోగో ఏదన్నా కావాలంటే ఎలా యాడ్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోగో మీకు అవసరం లేదు, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి, టాప్ లో ఎక్స్ట్రాస్ ఉందా, సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, డు నాట్ డిస్ప్లే పిక్చర్, కంటిన్యూ చేయండి. చూసారా పిక్చర్ అని లేదు, చూసారా కనిపించిందా? పిక్చర్ ఉందా లేదా? లేదు. కావాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, డు నాట్ డిస్ప్లే పిక్చర్ తీసేయండి. వచ్చేసిందా? ఇలా కంపెనీ వాళ్ళ పిక్చర్ లోగో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ కంపెనీకి ఏది కావాలంటే మీ కంపెనీకి సంబంధించిన లోగో అనేది ఇక్కడ ఉంటుంది. రైట్. అలాగే ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలో కూడా మీరు చూశారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఫాంట్ సైజ్ మీరు చూశారు కదా, అది అవసరం లేదు. కలర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, కలర్ సెట్టింగ్స్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అక్కడే ఉంటుంది, ఆప్షన్స్ లోనే ఉంటుంది. కలర్ సెట్టింగ్స్ దాని కింద సెకండ్ వన్, దాని పైన. ఓకే, పైన చూడండి గోల్డ్ ఉంది, గోల్డ్ సెలెక్ట్ చేయండి, గోల్డ్. చూసారా ఎలా వస్తుంది? రైట్ సైడ్ కలర్ గోల్డ్ వచ్చిందా? అప్లై అండ్ ఓకే. సో గోల్డ్ అనేది ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. నెక్స్ట్ స్క్రీన్ నుండి కానీ న్యూ స్క్రీన్ నుండి కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ కలర్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, న్యూ కలర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ న్యూ స్క్రీన్. ఎలా క్రియేట్ చేస్తారు న్యూ స్క్రీన్ అనేది? దానికి ముందు స్టార్ ఉంది చూసారా, స్టార్, అది వన్ మోర్ సెషన్ అన్నమాట. క్లిక్ చేయండి, కలర్ చేంజ్ అయిందా? ఇలా కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం మనం. సో న్యూ కలర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ అని చెప్తారు. నెక్స్ట్ ఇంకో కలర్ చేంజ్ చేద్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, అదే వెళ్ళండి, ఆప్షన్స్, గ్రీన్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి గ్రీన్, అప్లై ఓకే, న్యూ సెషన్కి వెళ్ళండి. చూసారా గ్రీన్ కలర్ వచ్చింది. ఇలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, న్యూ కలర్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్ ఆర్ న్యూ స్క్రీన్ నుండి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది విషయం అన్నమాట. అర్థమైందా? ఇట్లా కలర్స్ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు ఏమన్నా కావాలంటే మార్చుకోవచ్చు అన్ని కూడా. ఓకే, క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇలా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోండి. రేపటి నుండి మనం కాన్ఫిగరేషన్స్ చేసేద్దాం, ఇంకా ఫాస్ట్గా వెళ్దాం. ఓకేనా? అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఒకటండి, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్స్ అనేది అవసరం లేదు. అలా అని చెప్పేసి ఎంట్రీస్ పోస్ట్ చేయకుండా మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తే దానివల్ల ఏ విధమైనటువంటి కాన్ఫిగరేషన్స్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అంటే ఇంకా సర్వర్ ప్రాక్టీస్ లేకుండా జాబ్కి వెళ్ళడం అనేది వేస్ట్. కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి. చేస్తారా లేదా? కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి, చేస్తేనే మీకు ఎంట్రీ పోస్ట్. చేయాలి, చేయకుండా కోర్స్ నేర్చుకోవడం వేస్ట్ అండి. చాలా మంది చెప్తున్నారు కాన్ఫిగరేషన్స్ ఏమీ లేకుండా నోట్ ప్యాడ్ పెట్టి టైప్ చేసుకుంటూ చెప్తారు, దానివల్ల ఏమీ బెనిఫిట్ ఉండదు. కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా నేను చేయిస్తాను మీతోటి, అలాగే ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఈరోజు ఫస్ట్ చేసేద్దాం. ఏదో పని చేయండి. యాక్చువల్గా టీ కోడ్స్ ఉన్నాయి అనమాట, పాత నేను చెప్పను, ఇవన్నీ కూడా కన్సల్టెంట్ కి సంబంధించినవి. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి, OX15 ఇవ్వండి.
OX15 ఇచ్చారు. న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ మీ కంపెనీకి ఒక 4 లెటర్స్ ఇవ్వండి. మీ పేరు ఏం పేరు? శివరాజా? అలా కాదు, నెంబర్స్ కాదు, శివ. జీ ఇవ్వండి. శివ గ్రూప్. కింద కంపెనీ నేమ్ శివ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. కానీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. బట్ మీకు కంపెనీ ఇంటర్వ్యూలో అడగరండి, కానీ వీటిని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. టకటగా చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది. స్ట్రీట్ అవన్నీ ఇవ్వండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్. అంటే డెప్త్ గా చెప్పట్లేదు, మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కాబట్టి. కంట్రీ ఉంది. కంట్రీ అంటే ఏంటి? ఐఎన్ అనమాట. ప్రతి కంట్రీకి ఉంటుంది, ఆ కంట్రీకి సంబంధించి తీసుకుంటారు ఎండ్ యూజర్ అనేవాళ్ళు, కన్సల్టెంట్ అనేవాళ్ళు. సో ఎండ్ యూజర్ సంబంధించింది కాదు, ఇది కన్సల్టెంట్ సంబంధించింది. ఐఎన్ ఇచ్చేయండి. ప్రతి కంపెనీకి 2 డిఫైన్ చేసి ఉంచుతారు, క్లోజ్ చేసేయండి. ఐఎన్ ఇచ్చేయండి, అవసరం లేదు. ఐఎన్ అంటే ఇండియా. లాంగ్వేజ్ కి ఇంగ్లీష్. కరెన్సీ, ఏ కరెన్సీ? INR అంటారు దీన్ని. సేవ్. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ, గ్లోబల్ కరెన్సీ. డేటా వాస్ సేవ్డ్. మీకు టిఆర్ జనరేట్ అవ్వలేదు ఏంటి? టిఆర్ రాలేదు సార్ నాకు. అదేంటి రావట్లేదు మీకు? టిఆర్ రావాలి కదా. ఓకే సరే, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి, టైప్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్, సో OX02కి వెళ్ళండి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేశాము. OX15. ఎవరో చేస్తున్నారు లైవ్ లో, ఎవరు చేయకండి. క్లాస్ జరుగుతున్నప్పుడు సేమ్ కాన్ఫిగరేషన్ చేయకండి. ఇలా ఒక మెసేజ్ వస్తుంది, దీన్ని లాక్ డేటా అంటారు. లాక్ డేటా SM12 లోకి వెళ్ళాలి. SM12 ఇవ్వండి. SM12 ఎంటర్ చేయండి. /n SM12. యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి కింద. లిస్ట్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. అవి సెలెక్ట్ చేయండి, అవన్నీ సెలెక్ట్ చేయండి. పైన ఉంది కదా, సెలెక్ట్ చేయండి. అక్కడ కాదు, క్లయింట్ కి లెఫ్ట్ సైడ్, అలా కూడా చేయొచ్చు. ఆ క్లయింట్ కి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అది వెరీ గుడ్. అక్కడ డిలీట్ చేసేయండి. ఎస్, వెళ్ళండి. OX02కి వెళ్ళండి. OX02 ఎంటర్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. శివానివ్వండి. SHIVA శివ. SHIV శివ. SIVA చాలు. ఇంకేమవుదా? ఇది మీ కంపెనీ కోడ్. మీరు ఈ కంపెనీ కోడ్ బేస్ గా చేసుకునే ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయాలి. ఇవన్నీ మీరు చేయరండి, వర్క్ అంతా కూడా కన్సల్టెంట్ చేస్తారు, కానీ మీకు ప్రాక్టీస్ పర్పస్ చేస్తున్నాను. శివ సాఫ్ట్వేర్స్. SIVA ఇవ్వండి. SIVA 4 లెటర్సే కావాలి మనకి. SIVA శివ. సిటీ ఏదో ఒకటి ఇవ్వండి. కంట్రీ ఇవ్వండి. కరెన్సీ INR. ఇంగ్లీష్. ఎంటర్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. తర్వాత అవేం అవసరం? శివ సాఫ్ట్వేర్స్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ కిందకి వచ్చింది, అవేం వస్తుంది? స్ట్రీట్కి వచ్చేయండి. స్ట్రీట్ ఏదో ఒక స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ ఇవ్వండి. కంట్రీ, రీజన్ తెలంగాణ. పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్. ఓకే, ఇంకేం అవసరం లేదు. కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ. మీకు టిఆర్ రాకుండా డైరెక్ట్గా తీసేసుకోండి. టిఆర్ రావాలి. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓకేనా? రైట్. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసాము? డేటా అనేది సేవ్ అయిపోయింది. ఓకేనా?
మన కంపెనీ కోడ్ ఏంటి SIVA శివ. అలా మీరు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోండి. వాటిని బేస్ గా చేసుకునే మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. SIVA శివ మన కంపెనీ కోడ్. మీరు ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు యాక్చువల్గా TR వస్తుంది. ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ చేసేయండి, మీరు ఏం చేయొద్దు. శివ మీకు ఒకవేళ అవ్వకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. TR కంటిన్యూ అవ్వకపోతే నాకు చేయండి. ఇక్కడ ఏం చేసాము, ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, OX02 వెళ్ళండి. OX15 ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండండి. చూడండి ఇక్కడ 8 INR ఉంది. INR అంటే మీనింగ్ ఏంటి? దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కూడా మీరు కరెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటిది కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటో తెలియాలి మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకేనా? క్లియర్ కదా? అలాగే కంపెనీ కోడ్ ఎందుకు క్రియేట్ చేస్తాము, నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, అది మీరు యాడ్ చేసుకోండి. 2 minutes, ఐ విల్ కమ్ బ్యాక్. చూడండి, సో మనం ఏం చేసాం, ఫస్ట్ OX15 లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత OX02 లో ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. సో ఈ కంపెనీ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? నేను మీకు ఇంకొక ఫార్వర్డ్ చేస్తున్నాను. అసలు కంపెనీ కోడ్ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి. నేను మీకు కంపెనీ కోడ్ అంటే ఏంటనేది మీకు ఒకటి ఇస్తాను, చూడండి. సార్ మీ వాయిస్ రావట్లేదండి. చూడండి వస్తుంది, నేను మ్యూట్ లో ఉన్నాను ఒక 5 minutes నుండి. ఇప్పుడు వస్తుంది కదా, వినిపిస్తుంది అందరికి? నరేష్ వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందండి. ఇంతకుముందు మ్యూట్ లో ఉన్నానులేండి, చెప్పాను కదా మ్యూట్ లో ఉంటానని. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఒకటి పోస్ట్ చేశాను, చూడండి. ఏంటి కంపెనీ కోడ్ అంటే అసలు ఏంటో చూద్దాం. మీ కంపెనీ కోడ్ అనేది కన్సల్టెంట్ చేస్తారు, మీరు చేయరు, బట్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ అనేది? చూడండి, మీనింగ్ ఆఫ్ కంపెనీ కోడ్ ఈజ్ an ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ఈజ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. వై వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తారు. అంటే రిపోర్ట్స్ ఎండ్ యూజర్ గా మీరు ఏం చేయాలి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అంటే ట్యాక్సెస్ పే చేయాలి కదా, కంపెనీ తరఫున ట్యాక్సెస్ పే చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. నీడ్ టు ఫాలో ది కంపెనీ లా, అంటే ఏంటి, ట్యాక్సేషన్ వీటన్నిటికీ అన్నమాట. అలాగే IFRS అంటారు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. సో ఇవన్నీ చేయడానికి మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ ఈజ్ అండ్ ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే ఆర్గనైజేషన్ అంటే శివ గ్రూప్ ఆఫ్ కంపెనీలో శివ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీకి ఒక యూనిట్ అన్నమాట.
ఓకేనా? అంటే మీకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు. బట్ కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ క్రియేషన్, ఎనీ వన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మీకు ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని బేస్గా ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, బ్యాలెన్స్ షీట్స్ క్రియేట్ చేయడం, వీటన్నిటికీ పనికొస్తుంది. ఓకే, అలాగే లాని కూడా ఫాలో అవుతారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. ఇవి కూడా మీరు మెయింటైన్ చేయడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? ఇది కంపెనీ కోడ్ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అలాగే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఒక కరెన్సీని తీసుకున్నాం, దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. అంటే మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్ ఏం చెప్తారు? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అని చెప్తారు. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దాన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. మరి మనం ఫస్ట్ ఏం చేసాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా క్రియేట్ చేసాం. దానికి దీనికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో కూడా మీకు తెలియాలి. సపరేట్గా నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఎందుకంటే మీరు ఇది మీకు సంబంధం లేదు, ఇదంతా చెప్తే మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. ఓకే రైట్. సో మనం ఏం చేసాము? కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ కోడ్ ఏముంది? OX16 వెళ్ళండి. OX16 అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. ఎవరు చేయకండి, ఎవరు ఇస్తున్నారు? ఎస్ అనండి. ఇలా వస్తే /n SM12కి వెళ్ళాలి. /n SM12 లాక్, డేటా లాక్ అవుతుంది. ఎవరు చేయకండి క్లాస్ జరుగుతున్నప్పుడు. ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు, ఏమైనా టోటల్గా 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సెలెక్ట్ చేయండి, డెలీట్ చేసేయండి. వెళ్ళండి OX16కి వెళ్ళండి. ఇవి మీరు చేయరండి. ఈ OX16 ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా. ఎండ్ యూజర్ అంటే ఏంటో నేను చెప్తాను. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? శివ గ్రూప్ కదా. ఇక్కడ మాన్యువల్ టైప్ చేయండి, కంపెనీ నేమ్ టైప్ చేయండి, SHIVA టైప్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్. వచ్చేసిందా? కింద SIVA శివ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తాము? సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. మీకు టీఆర్ జనరేట్ అవ్వట్లేదు, ఏమైంది మీకు? ప్రాబ్లం ఏంటి? మనం ఫస్ట్ నుండి క్రియేట్ చేయాలంటే ఇక్కడ టీఆర్ జనరేట్ అవడానికి వేరే కోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని బేస్గా చేసుకుని జాయిన్ అవ్వాలి. ఓకే, మీరు కన్సల్టెంట్, మీరు ఎండ్ యూజర్స్ కాబట్టి అసలు మీకు టీఆర్తో సంబంధం లేదు. బట్ ఎనీవే ఓకే, నో ఇష్యూ. టీఆర్ వస్తుంది, కొంతమందికి వస్తుంది. మీకు డౌట్ ఉంటే నాకు చెప్పండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఇక్కడ ఏం చేస్తాము? కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ కంపెనీ కోడ్ దగ్గర. ఇక్కడ ఏముంది చూడండి, ఏముంది ఇక్కడ? కంపెనీ కోడ్ ఉంది, SIVA శివ అనేది మీ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేసాం. కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అది. అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే ఏంటి మీనింగ్? లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. కంపెనీ కోడ్ కంపెనీ అసైన్ చేసాము. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి టాటా గ్రూప్ లో ఉన్నటువంటి టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ అసైన్ చేస్తుంటాయి, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ లింక్ అయి ఉంటాయి. అలాగే శివ గ్రూప్ ఆఫ్ కంపెనీకి శివ టెక్నాలజీస్ అనేది అసైన్ చేసాం. ఓకేనా? లింక్డ్ చేసాం. లింక్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఓకే, వెళ్ళండి నెక్స్ట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమన్నా చూడండి అక్కడ. డిఫైన్ బిజినెస్ ఏరియా. చూడండి, ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా యూజ్ అవుతుంది. OX03 వెయిట్, ఇక్కడ చూడండి, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయరండి, అన్ని కూడా కన్సల్టెంటే చేస్తారు. కానీ ఎంట్రీ మీరు థియరిటికల్ గా నేర్చుకుంటే ఏమీ యూజ్ ఉండదు. సో అందువల్ల కన్సల్టెంట్ వర్క్ కూడా నేను చెప్తున్నాను మీకు, అంటే రఫ్ గా చెప్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్పట్లేదు. సో ఇవి నేర్చుకున్న తర్వాత వీటిని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాము అని అర్థం. ఓకేనా? డిఫైన్ బిజినెస్ ఏరియా.
సో ఈ బిజినెస్ ఏరియాని బేస్గా మన అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ బిజినెస్ ఏరియాని మనం తీసుకోవాలి. వెళ్ళండి డిఫైన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ ఏముంది OX03. ఇన్వెంటరీకి వెళ్ళండి. శివ SIV1 ఇవ్వండి. SIV1 క్యాపిటల్ ఇవ్వాలి. క్యాపిటల్ ఇవ్వండి. క్యాపిటల్ SIV1 కింద SIV2 కింద SIV2 SIV3 SIV4 SIV5 బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. రైట్ సైడ్ డిస్క్రిప్షన్ దగ్గర హైదరాబాద్ ఒక డాష్ ఇవ్వండి. తర్వాత హైదరాబాద్ తర్వాత డాష్ ఇవ్వండి. డాష్ స్పేస్ ఇచ్చి డాష్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే హైదరాబాద్ బిజినెస్ ఏరియా SIV1 అంటే ఏంటి హైదరాబాద్. నెక్స్ట్ విజయవాడ డాష్ శివ మీ కంపెనీ కోడ్. చెన్నై డాష్ ఇవ్వండి. చెన్నై బెంగళూరు ఇంకోటి ఇస్తారు. మీ ఇష్టం ఏదైనా ఇంకొక వేరే తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటి బిజినెస్ ఏరియాస్ అన్నమాట. ఈ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. ఈ బ్రాంచెస్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ బిజినెస్ ఏరియా అనేది ఇస్తారు మీరు. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసే టైంలో ఏమవుతుంది? ఈ బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఏరియా మనం ఏం చేస్తాము? రిపోర్ట్ జనరేట్ చేస్తాం. బ్రాంచ్ వైజ్ సేల్స్ ఎన్ని జరిగినాయి, బ్రాంచ్ వైజ్ ఎంత బిజినెస్ వచ్చింది, లాస్ లో ఉందా ప్రాఫిట్ లో ఉందా అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి ఈ బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటారు. అలాగే ఇవన్నీ కూడా ఏంటి బ్రాంచెస్ అన్నమాట. ఓకే సేవ్ చేయండి. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎవరు చేస్తారంటే ఎండ్ యూజర్ చేస్తారండి, మీరు చేయరు. మీకు టీఆర్ జనరేట్ అవ్వట్లేదు కదా, 1 minute న్యూ సెషన్ తీసుకోండి. SE10 వెళ్ళండి. SE10 అక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. అది కాదు పైన 1 minute వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కింద లాస్ట్ లో సేవ్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ పైన పేపర్ సింబల్ ఉంది, దాన్ని క్రియేట్ అంటారు. అది కాదు క్రియేట్ చేయండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ లో కంటిన్యూ ఉంది. డిఫైన్ కంపెనీ అని ఇవ్వండి. మీ యూజర్ మీదే కదా, ఇది కనిపిస్తుంది 68 యూజర్. అది కంటిన్యూ చేయండి. అది సెలెక్ట్ చేసుకోండి. అది కాదు 800 ఉంది కదా, 800 సెలెక్ట్ చేయండి. 800 అంటే అది సెలెక్ట్ చేయండి. అలా ఉంచేయండి, ఇంకా అవసరం లేదు. ఓకేనా? ఇప్పటి నుంచి వస్తే చూద్దాం. మరి ఎందుకో రావాలి, మీకు రావట్లేదు, చూద్దాం. ఓకేనా? వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. సెషన్ క్లోజ్ చేయండి. బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ OC1 /n OC1 కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఇవన్నీ నేను చెప్తాను మీకు. OC1 ఈ టీ కోడ్స్ అన్ని మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వాలి. CB ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ అన్నమాట. స్పేస్ ఒక డాష్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
తీసుకోవట్లేదా? ఓకే ఫైన్, సేవ్ చేసేయండి. సేవ్, డేటా వాస్ సేవ్. క్లియర్ కదా? రైట్. ఇది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది అని అర్థం. ఓకే వెళ్ళండి నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ కాంపిటీషన్ చూడండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OBB6. పొజిషన్ వెళ్ళండి. ఇక్కడ మీ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. SIV ఇవ్వండి. ఇంకేమొద్దు, కంటిన్యూ చేయండి. అది చూసారా? SIV1, SIV2 అవన్నీ సెలెక్ట్ చేయండి ఒకసారి. అవన్నీ మీ బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఏంటి? మీ బిజినెస్ ఏరియాస్ అన్నమాట. వీటిని బేస్ గా చేసుకుని వీటన్నింటిని ఏం చేయాలి మనం? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. డీసెలెక్ట్ చేయండి. కన్సాలిడేషన్ దగ్గర ఇవ్వండి. మాన్యువల్ టైప్ చేయండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ వస్తుంది. ఇక్కడ ఉంటుంది చూడండి. సెలెక్ట్ ఇవ్వండి. అన్నిటికీ ఇచ్చేయండి. SIBC. SICB మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ అన్నమాట. అది ఎంటర్, సేవ్. చూసారా? SIV1, SIV2 అవన్నీ చూపించండి ఒకసారి. SIV1, SIV2 ఇవన్నీ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. మరి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎందుకు చేంజ్ అవ్వలేదు? హెడ్ క్వార్టర్ అన్నమాట. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే. ఓకేనా? నెక్స్ట్ ఏమని చూడండి. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. FM_function వెళ్ళండి. FM_function. FM_function FUNCTION. ఇక్కడ నంబర్ ఏదైనా ఇవ్వండి. 100 ఇవ్వండి. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. నెంబర్ ఉంది, వేరేది ఇవ్వండి. ఏదన్నా వేరే నెంబర్ ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఇది ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి SAPలో. డిపార్ట్మెంట్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియాని SAP టర్మినాలజీలో ఏమంటారు? డిపార్ట్మెంట్ ని SAP టర్మినాలజీలో ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా అంటారు. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ ఏమంటారు? ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కంటిన్యూ చేసేయండి. 24 ఇక్కడ 23 అలా కదా, క్లోజ్ చేసేయండి. మాన్యువల్ టైప్ చేయండి, తీసుకోరు. 23/03/2024. 25 ఇవ్వండి. చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్ అంటే 24/03/2024 నుండి 23/03/2025 అంటే నెక్స్ట్ ఇయర్ 1 year వరకు మనం ఈ డిపార్ట్మెంట్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ ఇవ్వండి. 23/03/2025 సేవ్ చేయండి. సో ఫంక్షనల్ ఏరియా ఇవన్నీ మీరు చేయరండి. ఎవరు చేస్తారు? కంప్లీట్ గా కన్సల్టెంట్ చేస్తారు. బట్ ఎంట్రీస్ అవి పోస్ట్ చేయించాలంటే ఈ బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ మీకు సంబంధం లేదు. ఓకేనా? మీకు సంబంధం లేదు. ఎవరు చేస్తారు? బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ చేస్తారు. అందువల్ల మీకు రఫ్ గా చెప్తూ వెళ్తున్నాను. ఇవన్నీ మీరు జస్ట్ ఒకసారి చేసుకోండి, తర్వాత అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకోండి.
ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఏమని చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారండి, మీకు సంబంధం లేదు. కానీ మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ చేసి ఉండాలి. కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని ఇంటర్వ్యూలు ఇవేం అడగరు. కాకపోతే మీకు ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, దాని అంటే మీరు నెక్స్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది నాలెడ్జ్ అనేది. నివెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. CA ఇవ్వండి. C అంటే క్రెడిట్, A అంటే కంట్రోల్ ఏరియా, కరెన్సీ INR. కిందకి రండి, క్రెడిట్ లిమిట్ దగ్గరికి వచ్చేయండి. 999 ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎందుకు ఉపయోగపడుతుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? క్రెడిట్ లిమిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీలో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, మీకు ఒక లిమిట్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు అనమాట. లిమిట్ ని సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. OB38 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టీఆర్ జనరేట్ అవుతుంది ఏంటో మరి. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇస్తారంటే మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ టైప్ చేయండి, అక్కడ వస్తుంది ఆటోమేటిక్. ఫైండ్ లో కూడా వెళ్ళొచ్చు, నో ఇష్యూ. కంటిన్యూ చేయండి, అదే మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఏం చేస్తాం, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ ఉంది. ఎక్కడ ఉంది మీ కంపెనీ కోడ్? చూపించండి. అదిగో మీ కంపెనీ కోడ్ SIVA అనేది మీ కంపెనీ కోడ్. దీనికి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేస్తాం. అసైన్మెంట్ అంటే ఒకదానికి ఒకటి లింక్ చేయటం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అంటారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ నీడ్ టు అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ టు అవర్ కంపెనీ కోడ్. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, అవన్నీ కూడా అసైన్ చేస్తాం. సో ఇదేంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అంటాం. ఓకే, సేవ్ చేసేయండి. కంప్లీట్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇదేంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. ఓన్లీ ఎంట్రీ పోస్టింగ్స్ మీకు చేయాలంటే ఈ స్టెప్స్ లేకుండా మీరు చేయలేరు. మీకు ఓన్లీ ఎంట్రీ పోస్టింగ్స్ చెప్తే మీకు ఏమీ అర్థం అవ్వదు. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి చేసేసి మీరు వదిలేయండి. తర్వాత ఏం చేయాలి? ఓన్లీ ఎంట్రీ పోస్టింగ్స్ పైనే మీ మైండ్ అంతా కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇది రేపు మార్నింగ్ ఏం చేద్దామంటే వేరే కాన్ఫిగరేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ కూడా చేసేసి డే ఆఫ్టర్ టుమారో నుండి మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేద్దాం. మీరు డెప్త్ గా కన్సల్టెంట్ కూడా ఎక్కువ యాడ్ చేయమంటారా వద్దా చెప్పండి. ఎందువల్ల అంటే మీకు కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. చైనా వద్దా? కన్సల్టెంట్ అవసరం లేదు సార్, ఓన్లీ ఎండ్ యూజర్ కేసు సరిపోతుంది. ఓన్లీ ఎండ్ యూజర్. ఓకే, అంటే ఓన్లీ ఎండ్ యూజర్ గా వెళ్తే ఏంటంటే మీరు డైరెక్ట్ గా మన సిస్టమ్ లో పోస్ట్ అవ్వవు. ఎంట్రీస్ కాన్ఫిగరేషన్స్ లేకుండా ఎలా పోస్ట్ అవ్వవు కదా. ఓకే, అంటే ఎండ్ యూజర్ కి సంబంధించి ఆ రిలేటెడ్ చెప్పండి. అంటే ఎక్కువ చెప్పమంటారా? అంటే కన్సల్టెంట్ వద్దని కాదు, ఎండ్ యూజర్ కి ఇది కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు కదా, అది కూడా చెప్పండి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఒకటండి, ఎండ్ యూజర్ గా డైరెక్ట్ గా SAP లో కోర్స్ అనేది ఉండదు, అక్కడ చెప్పలేదు. ఎందుకో చెప్తారు. మామూలుగా ఏంటంటే ఎవరు వెళ్తుంటారు ఎండ్ యూజర్ గా? కన్సల్టెంట్ గా నేర్చుకున్న వాళ్ళే ఎండ్ యూజర్ గా వెళ్తుంటారు. అర్థమైందా? కానీ ఎండ్ యూజర్ కోర్స్ సపరేట్ గా చెప్పాలంటే మాత్రం కన్సల్టెంట్స్ కూడా చెప్పాలి. అలా కాకుండా ఎలా చెప్పగలం? అసలు SAP సర్వర్ ఏం తీసుకోకుండా అన్ని నోట్ ప్యాడ్ మీద టైప్ చేసుకుంటూ చెప్పాలి. దానివల్ల మీకు ఏ విధమైన యూజ్ ఉండదు. చెప్పినా నేర్చుకున్నా కూడా ఏమీ చెప్పలేదు అనిపిస్తుంది. ఏముంది, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఏముందండి? ఎండ్ యూజర్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? డేటా ఎంట్రీ చేసినట్లు అంతే, ఏం లేదు అక్కడ. ఎండ్ యూజర్ అంటే మీనింగ్ ఏంటి? డేటా ఎంట్రీ చేసినట్లే, ఏం లేదు. ఒక డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, దానికోసం అసలు ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
ఓకేనా? ఓకే ఎనీవే నా లెవెల్లో నేను బెస్ట్ నాలెడ్జ్ ఇస్తాను. నేను ఏమైతే మీకు కన్సల్టెంట్ అని చెప్తానో అవన్నీ వదిలేయండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ బేసిక్ సెట్టింగ్స్ చేయకుండా మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు. మీకు ఏ విధమైన నాలెడ్జ్ ఉండదు. ముందే చెప్తున్నా. కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. దానివల్ల మీరు ప్రాపర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేరు. ముందే చెప్తున్నా. నేను ఈరోజు ఒక వీడియో చూశాను, గుర్తుందా? అబ్బాయి పూణేలో జాబ్ 3 lakhs ప్యాకేజ్తో వచ్చింది ఎండ్ యూజర్గా. ఎలా వచ్చింది? అతను కన్సల్టెంట్గా నేర్చుకున్నారు, తర్వాత జాబ్ వచ్చింది, ఎండ్ యూజర్గా జాబ్ వచ్చింది అబ్బాయికి. చాలా మంది చెప్తారు చూడండి, బయట ఎక్కడైనా సరే ఓన్లీ థియరిటికల్ గా చెప్పుకుంటే దానివల్ల ఏ విధమైనటువంటి యూజ్ అనేది ఉండదు. ముందే చెప్తున్నా. కంప్లీట్ గా ఏముండాలి, కొంత కన్సల్టెంట్ కూడా యాడ్ చేస్తాను. ఎంట్రీస్ అవి బేసిక్ సెట్టింగ్స్ లేకుండా ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు, చేయలేరు కదా. ఓకే, నా వేలో నేను చెప్తాను. ఎండ్ యూజర్ అని చెప్పినవన్నీ నేర్చుకోండి, కన్సల్టెంట్ అవసరం అని చెప్పినవన్నీ వదిలేయండి. ఓకేనా? సార్ రికార్డ్ ఆపేనా? రికార్డింగ్ ఆఫ్ చేయండి.